ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ రంగపురం. ఈరోజు మ్యాచ్ సండే సెకండ్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ గుజరాత్ నడుస్తుంది. సో 37th మ్యాచ్ ఇది. కొంచెం పంజాబ్లో హోమ్ టీం నడుస్తుంది. సో పంజాబ్కి 100% ఫేవర్గా ఉంటుంది. మ్యాచ్ కూడా 100% పంజాబ్ గెలుస్తుంది. సో ఒకసారి పంజాబ్ ప్లేయింగ్ 11, ఒకసారి గుజరాత్ ప్లేయింగ్ 11 చూద్దాము. ఒకసారి ప్లేయర్ గురించి మాట్లాడుకుందామండి, పిచ్ గురించి మాట్లాడుకుందామండి. సో బ్యాటింగ్ పిచ్ ఇది. సో కన్ఫామ్గా ఎవరైనా టాస్ పడాలి, టాస్ గెలిచినట్టు కన్ఫామ్గా ఫీల్డింగ్ ఎంచుకుంటారు. ఫీల్డింగ్ ఎంచుకొని కట్టడి 180 నుంచి 190 వరకు కట్టడి చేసినాక కన్ఫామ్గా సెకండ్ బ్యాటింగ్ కొట్టడంలో కొంచెం విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో టాస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి పంజాబ్ గురించి ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి రేల్ రాసా పర్వాలేదు. లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడారు, పటాపట వికెట్స్ పోయినాయి. బట్ లాస్ట్కి వచ్చేసరికి మంచిగా ఆడినారు. సో రోయల్ రాయసా మంచిగా ఆడతాడు. ప్రజ్ఞవ్ సిమ్రాన్ మంచిగా ఆడతాడు, బట్ మంచి నిలకడగున్న ప్లేయర్ కాదు. ఒక లీడకాలకు ఆడిననుకో మంచి ఇన్నింగ్స్ ఆడబోతుండు పంజాబ్ నుంచి. దాని తర్వాత జితేష్ శర్మ ఇతనైతే ఎవ్రీ మ్యాచెస్ మంచిగా ఆడతాడు అనుకున్నా. 1 or 2 షాట్స్ మంచిగా ఆడతాడు. ఏదో ఒక షాట్ కొంచెం మిస్ షాట్ కొట్టేసి ఈజీగా అవుట్ అయ్యి క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతుండు. సో ఇతను కూడా మంచి ప్లేయర్. ఒకసారి కుదురుకున్నాడు అనుకోవాలి. వాళ్ళ పిచ్చ కాబట్టి మంచి స్కోర్ చేస్తాడు. సో ఇప్పటికైతే బెస్ట్ మ్యాచెస్ అయితే ఆడేది జితేష్ శర్మ. అతని గురించి కూడా అతని తరపు నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరము. సో నెక్స్ట్ వచ్చేసి లివింగ్స్టన్ ఆల్రౌండర్ ఇతను స్పిన్ మంచిగా వేస్తుండు. సో లాస్ట్ టైం అయితే తొందరగా బుమ్రాకు ఐర్ కార్డ్తో తొందరగా అవుట్ అయిపోయాడు. సో ఈ మ్యాచ్ కూడా మంచి కుదురుకున్నాడు. ఈజీగా మ్యాచ్ బెస్ట్ స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మన క్యాప్టెన్ శేఖర్ ధవన్ ఉండడో తెలియదు. బట్ ఒకవేళ లేకుంటే కనుక కన్ఫర్మ్ 100% శ్యామ్ కరణ్ కెప్టెన్. సో అతను క్యాప్టెన్సీలో 2 మ్యాచెస్ ఆడారు, 2 మ్యాచెస్ ఓడిపోయినాయి. సో థర్డ్ మ్యాచ్ అతను క్యాప్టెన్సీలో గెలుస్తుందో లేదో చూడాలి. కన్ఫామ్గా అయితే గెలుస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకోసం నేను ప్రిడిక్షన్ కూడా దానికే చేసిన 100%. నెక్స్ట్ వచ్చేసి శశాంత్ సింగ్ ఇతను మంచి ఆడేటరు, మంచిగా చూసుకుని ఆడతాడు. ఏదన్నా చూసుకున్న మంచి బాల్ ఉంటేనే కన్ఫర్మ్ 6 or 4 కొడతాడు. మంచి ప్లేయర్ ఇతను కొంచెం లేట్ కాకుండా తొందరగా బ్యాటింగ్ పిచ్కి వచ్చినాక మంచి రిజల్ట్స్ రాపట్టగలుగుతాడు పంజాబ్ నుంచి. నెక్స్ట్ వచ్చి అశోక్ శర్మ లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తుండే. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే డైరెక్ట్ ప్లేయర్గానే వచ్చిండు. సో ఇతను మ్యాచ్ తిప్పుదాం అనుకున్నా, లాస్ట్ తిప్పిండు. బట్ అవుట్ అయ్యే వరకు ఈయన తర్వాత ఎవరు లేకుండా దాని తర్వాత అందుకోసం ముంబై నుంచి ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ కూడా మంచిగా ముందు కొంచెం బ్యాటింగ్ ముందు ఇచ్చారు అనుకో కన్ఫామ్గా మంచి ప్లేయరు, మంచి ఈజీగా 6లు కొడతారు. ఇతను 6లు చూడాలంటే మస్తు చూడాలనిపిస్తుంది. అంత నీట్గా అనిపిస్తుంది, అంత లుక్ అనిపిస్తుంది షాట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మన స్పిన్నర్ హర్ప్రీత్ పాత్ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ స్పిన్ ఇంకా కుదురుకోవాలి, ఇంకా మంచి వేయాలి. హర్షద్ పటేల్ కొంచెం కుదురుకున్నట్టు అనిపిస్తుంది. బట్ అంతా కాదు, మంచి ప్లేయర్, మంచి బౌలింగ్ వేస్తాడంట అని చెప్పి కాదు. ఫస్ట్ మ్యాచెస్కి ఇప్పటి మ్యాచ్ చూసుకుంటే కనుక కొంచెం మంచిగా వేస్తుండే, ఇంప్రూవ్ అవుతుండే. ఇంత యాడ్స్ కార్డ్ కానీ లాస్ట్ మ్యాచ్ 3 ఇచ్చిన అనుకుంటా, లాస్ట్ ఓవర్ 3 వికెట్లు వేసి. సో ఇప్పటికే మంచి సెట్ అవుతుండు. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మంచి ప్లేయర్ అవుతుండు హర్షద్ పటేల్ కూడా. కిషోర్ రాబర్డా లాస్ట్ బాల్ 6 కొట్టిండు. ఇంకా ఉండుంటే మ్యాచ్ గెలిపిస్తుండే ఆల్రౌండర్గా. బట్ ప్లేయర్గా బ్యాటింగ్ పరంగా చూస్తే అంత కాకుండా బౌలింగ్ అయితే నెంబర్ 1 చేశాడు. నెంబర్ 1 బౌలర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి హర్షదీప్ సింగ్. హర్షదీప్ గురించి మాట్లాడుకుంటే మంచి ప్లేయరే. హర్షరచన అయితే కొంచెం ఒక ఆట ఆడుకున్నాడు లాస్ట్ మ్యాచ్, అంతకుముందు మ్యాచ్. సో ఇతను కూడా మంచి ప్లేయర్. ఒకసారి ఒక ఇల్లు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాస్ ఓడిపోయి కూడా ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ కలిసినాక మినిమం 200+ కొడితేనే వాళ్ళకు కొంచెం కట్టడి చేయొచ్చు. లేదంటే ఈజీగా ఇలా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఒకసారి గుజరాత్ గురించి చూసుకుంటే గిల్లు వృద్ధిమాన్ సహా పర్వాలేదు అనిపిస్తుంది. ఓపెనర్కి 2 వస్తారు. ఇలా దాంట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓపెనర్స్ సాయి సుదర్శన్ తీసుకోవాలన్నా లేకపోతే వృద్ధిమాన్ సాహా తీసుకోవాలన్నా అని చెప్పి కొంచెం అటు ఇటు ఉన్నారు. సో ఇద్దరు ఎవరో కన్ఫర్మ్ ప్లేయర్ ఎంచుకున్నారు అనుకో, కన్ఫర్మ్ వాళ్ళకు కూడా అనేక ఛాన్సెస్ ఉంటాయి. సో గిల్ అయితే కన్ఫర్మ్ వస్తాడు. క్యాప్టెన్సీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. బెస్ట్ తన వంతు 100% అతను ఇస్తుండు. లాస్ట్ మ్యాచ్ అతను ఆడలేడు. సో మ్యాచ్ కూడా దొబ్బింది. అతను తొందరగా పంజాబ్ వికెట్ తీసుకుంటే కనుక కన్ఫామ్గా 1 సైడ్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్. ఎందుకంటే వీళ్ళ దగ్గర బ్యాట్స్మెన్ అంతా ఆడేవాళ్ళు లేరు, ఫామ్స్లో లేరు. ఆడేవాళ్ళు ఉన్నారు బట్ ఫామ్లో లేరు. సో నెక్స్ట్ వచ్చి
వృద్ధిమాన్ సాహా అయిపోయింది. సాయి సుదర్శన్ కూడా మంచి భారీ ఇన్నింగ్స్ అయితే చూడలేము. ఉన్న కాడికైనా సరే ఆడి మంచి షాట్స్ ఆడి లెఫ్ట్ హ్యాండ్ తోటి మంచిగా ఆడి మంచి నీట్గా షాట్స్ ఆడి వెళ్తాడు. నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ మిల్లర్లో ఒక 3-4 మ్యాచ్లు ఇతను పక్కన పెట్టిండ్రు. ఆ మ్యాచెస్ కొన్ని ఓడిపోయినాక గెలిచినాయి. సో ఇతనైతే టీంలోకి అయితే వచ్చేసిండు ప్రజెంట్ ఇతను ఫిట్నెస్ అయితే. సో అతను కూడా కోరుకున్నాడు స్టార్టింగ్ ఒక 10 బాల్స్ కూడా తిని కొంచెం స్కోర్ చేయకుండా సరే పర్వాలేదు, కొన్ని 10 బాల్స్ వరకు ఉండి ఆడినాడు అవుట్ చేయలేరని అవుట్ కాలేడనుకో కన్ఫామ్గా మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడు మిల్లర్. అంత డేంజర్ ప్లేయరు. సో నెక్స్ట్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి ఇతను 2-3 మ్యాచెస్ గెలిపించిండు. ఒక మ్యాచ్ గెలిపించిండు. సో ఇంకా కొన్ని మ్యాచెస్ ఆడేది ఉంది, కొన్ని మ్యాచెస్ విఫలమైండు. సో ఇతను నుంచి కూడా ఆడిటర్ కాబట్టి కన్ఫర్మ్ మంచి ఇన్నింగ్స్ చూస్తుంటాం. దాని తర్వాత రషీద్ ఖాన్ ఆల్రౌండర్. ఇతను ఇది రషీద్ ఖాన్ రాహుల్ త్రిపాఠి రషీద్ ఖాన్ ఇద్దరు కలిసి మ్యాచ్ గెలిపించారు. సో రషీద్ ఖాన్ కూడా ఆల్రౌండర్, కాకపోతే దాని దానిలో మంచి స్కోర్ అయితే ఈజీ కొట్టేస్తున్నారు. సో అతను లైన్ అండ్ లెంత్ మంచిగా చూసుకున్నాడు కనుకో మంచి వికెట్ టేకర్ తను గుజరాత్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మోహిత్ శర్మ బెస్ట్ బౌలర్ అంటే వాళ్ళ దగ్గర అవి మోహిత్ శర్మనే. సో ఈ మధ్య కొంచెం రన్స్ హెవీకి ఇస్తున్నాడు, వికెట్ కూడా తీసుకోవట్లేడు. సో ఇతను కూడా కోరుకున్నాడు అనుకో మంచి టఫ్ ఫైట్ ఉంటుంది వాళ్ళకు కూడా. నూర్ అహ్మద్ రషీద్ ఖాన్ కన్నా కొంచెం పర్వాలేదు అనిపిస్తుండు, బట్ వికెట్ టేకర్ తొందరగా ఇవ్వాలి. లాస్ట్ మ్యాచ్ వికెట్ కూడా తీయలేరు. సో అందుకోసం కొంచెం ఓడిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఇతను కూడా మంచి ప్లేయరే. నెక్స్ట్ వచ్చేసి స్పెన్సర్ జాన్సన్ మంచి బౌలరే, బౌలింగ్ అయితే మంచిగా చేస్తుంది కానీ ఇంకా కుదురుకోవాలి, ఇంకా మంచి వేయాలి. నెక్స్ట్ వచ్చేసి సందీప్ వారియర్ లాస్ట్ మ్యాచ్ ఇచ్చేసాడు, స్కోర్ తక్కువ ఉంది, టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి వికెట్ కూడా తీసుకుని రన్స్ కూడా ఇచ్చారు అట్లనే. బట్ ఇంకా మంచి ఇతనికి ఛాన్సెస్ ఇచ్చారనుకో మంచిగా ఆడబోతున్నాడు. సో ఓవరాల్గా వచ్చేసి ఎవరు గెలిచిన సరే టాస్ గెలిచిన సరే 200+ ఐపీఎల్ చూస్తారుగా మామూలుగా ఉండదు. 200+ కొడితేనే మినిమం చెప్పుకోవచ్చు గెలుస్తారని. కానీ 150, 160, 120 ఇట్లా గెలిచారనుకో ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ వస్తే ఈజీగా మ్యాచ్ గెలిచేసి వెళ్ళిపోతారు. సో ఈ పంజాబ్ ఆర్ గుజరాత్ని అయితే 100% పంజాబ్ గెలుస్తా అని చెప్పి ఇస్తున్నాను ప్రెడిక్షన్. సో మీరేమనుకుంటారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.